మార్కెట్ ముగింపు వివరాలు. మార్కెట్ క్లోజింగ్. ఈరోజు భారత మార్కెట్లు వరుసగా మూడవ రోజు నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ మరియు నిఫ్టీ రెండూ కూడా స్వల్ప తగ్గుదలని నమోదు చేశాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 102 పాయింట్లు నష్టపోయి 84,961.14 వద్ద ముగిసింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 50 పాయింట్లు తగ్గి 26,140 వద్ద స్థిరపడింది. టాప్ గెయినర్స్ లాభపడినవి. మార్కెట్ ఒడిదుడుకుల్లో ఉన్నప్పటికీ ఐటీ మరియు కన్జ్యూమర్ డ్యూరబుల్స్ షేర్లు బాగా రాణించాయి. టైటాన్ దాదాపు 4% లాభపడి టాప్ గెయినర్గా నిలిచింది. హెచ్సిఎల్ టెక్ 2.36% లాభం. విప్రో 1.79% లాభం. టెక్ మహీంద్రా మరియు జియో ఫైనాన్షియల్ కూడా మంచి లాభాలను చూశాయి. టాప్ లూజర్స్ నష్టపోయినవి. ఆటో మరియు ఫార్మా రంగానికి చెందిన కొన్ని షేర్లు ఈరోజు ఒత్తిడికి లోనయ్యాయి. సిప్లా 4.28% నష్టంతో భారీగా పతనమైంది. మారుతి సుజుకి 2.81% నష్టం. పవర్ గ్రిడ్ 1.60% నష్టం. టాటా మోటార్స్ పీవీ 1.60% తగ్గుదల. రంగాలవారీగా పనితీరు. ఐటీ రంగం ఈరోజు మార్కెట్కు పెద్ద ఊరటనిచ్చింది. నిఫ్టీ ఐటీ ఇండెక్స్ 1.87% పెరిగింది. బ్యాంకింగ్ మరియు ఫైనాన్స్ నిఫ్టీ బ్యాంక్ 0.21% తగ్గి 59,990 స్థాయి వద్ద ముగిసింది. ఆటో మరియు ఆయిల్ గ్యాస్ ఈ రంగాలు కూడా నష్టాల్లోనే కొనసాగాయి. మిడ్ క్యాప్ మరియు స్మాల్ క్యాప్ భారీ ఇండెక్స్లు తగ్గినప్పటికీ మిడ్ క్యాప్ మరియు స్మాల్ క్యాప్ ఇండెక్స్లు లాభాల్లో ముగియడం గమనార్హం. ప్రధాన కారణాలు. మార్కెట్ పడిపోవడానికి ప్రధాన కారణాలు: అంతర్జాతీయ ఉద్రిక్తతలు, గ్లోబల్ మార్కెట్లలో నెలకొన్న అనిశ్చితి, యుఎస్ టారిఫ్ ఆందోళనలు, అమెరికా సుంకాలపై వస్తున్న వార్తలు ఇన్వెస్టర్లలో ఆందోళన కలిగించాయి. Q3 ఫలితాల వేచిచూపు. కంపెనీల మూడవ త్రైమాసిక ఫలితాల కోసం ఇన్వెస్టర్లు జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. ఇతర ముఖ్యమైన అప్డేట్స్. రూపాయి విలువ ఈరోజు డాలర్తో పోలిస్తే రూపాయి బలపడి 89.92 వద్ద ట్రేడ్ అయింది. ఐపీఓ అప్డేట్. భారత్ కోకింగ్ కోల్ బీసీసీఎల్ ఐపీఓ జనవరి 9న ప్రారంభమవునుంది. దీనిపై మార్కెట్లో మంచి అంచనాలున్నాయి. రేపటి మార్కెట్ సపోర్ట్ లెవెల్స్. నిఫ్టీ 26,000 వద్ద సపోర్ట్ ఉండొచ్చు.